అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్లో ఉంటాడు దళపతి విజయ్. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. పక్కా ప్రొఫెషనల్గా ఉండే విజయ్ ప్రస్తుతం 2 సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. కాగా సినిమా షూటింగ్తో బిజీగా ఉండే విజయ్ విరామం తీసుకుని అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళాడు. అమ్మా నాన్నతో విలువైన సమయాన్ని గడిపాడు. తల్లిదండ్రులతో విజయ్ దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింటా ట్రెండింగ్ అవుతుంది. విజయ్ల అమ్మా నాన్నను కలవడం వెనక ఏదైనా సీక్రెట్ ఉందా అంటూ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ స్టిల్ చూసిన అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. విజయ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి దళపతి 68గా వస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన ఈ మూవీ టైటిల్, పోస్టర్, లుక్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ది గోడ్ స్టిల్స్ లో విజయ్ ఓవైపు ఓల్డ్ మ్యాన్ గా, మరోవైపు యంగ్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. మరోవైపు వినోద్ దర్శకత్వంలో దళపతి 69లో నటిస్తున్నాడు. విజయ్ ఈ సినిమాతో తన సినీ ప్రయాణానికి గుడ్ బై చెప్పి రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజం పార్టీని ప్రకటించాడని తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీలో ఉండబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాజల్కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సత్యభామ రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో కాజల్ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో నన్ను తేజ గారు పరిచయం చేశారు. ఆ తర్వాత నేనే రాజు, నేనే మంత్రి, సీత సినిమాలు చేశాను. డైరెక్టర్ గా ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే రాజమౌళి, కృష్ణవంశీ గారుల దర్శకత్వంలోనూ పనిచేశాను. అలాంటి దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమనేనని చెప్పాలి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పద్ధతి. ఈ ముగ్గురి నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అని అన్నారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బచ్చలపల్లి. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తూ ఉండగా హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తర్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మంగళవారం మధ్యాహ్నం 12:06 రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అల్లరి నరేష్ కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో ఉండబోతుండగా తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్ దర్శించుకున్నారు. అతనితో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం కూడా స్వామివారిని దర్శించుకుంది. సోమవారం తిరుమల చేరుకున్న విశ్వక్సేన్ చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీంకు అర్చకులు ఆశీర్వాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. విశ్వక్సేన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రానికి చల్ మోహన్ రంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా డీజే టిలు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను మే 31న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ. రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రలో నటించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రక్షణ చిత్రం మెప్పించనుంది. రీసెంట్ గా విడుదలైన ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ మాట్లాడుతూ రక్షణ టీజర్ కు చాలా మంచి స్పందన వస్తుంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్ఫూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది అన్నారు.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ రవితేజ 75వ సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంతో సామాజిక వర్గమైన ఫేమ్ రైటర్ భాను భోగవరపు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లో హ్యాపీ ఉగాదిరా భాయ్ అంటూ రవణ దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ పెట్టిన క్యాప్షన్ సినిమా పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు చెప్పకనే చెబుతుంది. తాజాగా 2 అప్డేట్స్ అభిమానులు మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి షురూ కానుంది. ప్రస్తుతం హీరోయిన్ జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జాన్వీ చెన్నైలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించింది. ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు జాన్వీ కపూర్ తన తల్లిని తలుచుకుంటూ శ్రీదేవికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తుంటూ ఉందన్న విషయం తెలిసిందే. ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఈసారి చెన్నైలోని శ్రీదేవికి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించింది. తన పిన్ని మహేశ్వరితో కలిసి జాన్వీ ముప్పాత్తరం ఆలయానికి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటి ఓజీ. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన హంగ్రీ చీత గ్లిమ్స్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఓజీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా ఈ సినిమా కొత్త అప్డేట్ గురించి ఎదురు చూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటనుకుంటున్నారా? ఓజీ ట్రైలర్. ఇటీవల ఇంటర్వ్యూలో సుజీత్ ఓజీ గురించి మాట్లాడుతూ, నేను చాలా జపనీస్ సినిమాలు చూస్తాను. పవన్ కళ్యాణ్ కు కూడా జపనీస్ సినిమాలంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ జాపనీస్ సినిమా మేకర్ అకీరా కురోసావాను అభిమానించడంతో తన కొడుకుకు అకీరా అని పేరు పెట్టారు. ఓజీ అంటే ఓజాస్ గంభీరా. ఓజాస్ అంటే మాస్టర్ గంభీరా అనేది కథానాయకుడి పేరు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా అర్థం. పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో స్కోప్ లేకపోయినా జాపనీస్ రిఫరెన్స్లను చేర్చడం గమనించాను. మేము ఓజీలో ఉద్దేశపూర్వకంగా జాపనీస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయలేదు. కథ అనుగుణంగానే స్క్రిప్ట్ లో యాడ్ చేసాం. ట్రైలర్ కూడా సిద్ధమైందంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత గోల్డ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక షూటింగ్ లో లేకపోతే మౌని రాయ్ వెకేషన్లకు వెళ్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా వెకేషన్ కి వెళ్లిన ఈ భామ అక్కడ స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. బీచ్ పక్కన బ్లూ కలర్ బికినీలో మెరిసింది. టోన్డ్ బాడీతో దానికి తగ్గట్లు డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్కా దాస్, విశ్వక్ సేన్, నేహా శెట్టి కాంబినేషన్లో వస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. అంజలి మరో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మే 31న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్లో భాగంగా నేహా శెట్టి మాస్కా దాస్ గేమ్ ఆడారు. విశ్వర్ ఛాలెంజ్ గేమ్లో భాగంగా విశ్వక్ సేన్ ఓ డైలాగ్ చెబితే అదేంటో నేహా శెట్టి చెప్పాలి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ చెబితే మందు మర్చిపోయావా అంటూ తప్పు సమాధానం చెబుతుంది. యాక్టింగ్ చేయి చెప్తానంటూ ఆ డైలాగ్ ఏంటో చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఐ లవ్ యూ నేహా శెట్టి అని అంటే సారీ మళ్ళీ చెప్పు అంటుంది. ఐ లవ్ యూ నేహా శెట్టి అని మంచిగా చెప్పొచ్చు కదా అంటుంది డీజే టిల్లు భామ. ఫన్నీగా సాగిన ఈ గేమ్ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ ఇన్స్టా పోస్ట్ వైరల్ గా మారింది. మాజీ భర్త పవన్ తో కలిసి చేసిన జానీ సినిమాలోని ఓ క్లిప్ ను రేణు షేర్ చేసింది. ఇందులో ఉన్నది నేనేనంటే నమ్మలేకపోతున్నా అంటూ క్యాప్షన్ జోడించింది. తన పుట్టినరోజు సందర్భంగా కొడుకు అకీరానందన్ ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ అంటూ ఎడిట్ చేసిన వీడియో క్లిప్ ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అందమైన అమ్మాయి అంటూ 2 లవ్ సింబల్స్ ను వీడియోకు జోడించింది. ఈ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో మీద ప్రేమను ఇలా పరోక్షంగా చెప్పిందంటూ మురిసిపోతున్నారు. పిల్లలు పెద్దవారు కావడంతో ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రేణు దేశాయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. రేవ్ పార్టీలో దొరికిన వారిలో డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం మే 27వ రోజున బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ కూడా ఈ నోటీసులు అందుకున్నారు. అయితే విచారణకు వెళ్లలేదు. దీనిపై బెంగళూరు పోలీసులకు హేమ ఓ లేఖ రాశారు.
తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, విచారణకు హాజరు కాలేనని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించారు. అయితే హేమ అభ్యర్థనను సీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్స్లో ఎస్ఆర్హెచ్ ఓటమి అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. తన టీం ఓటమితో కావ్య మారన్ కన్నీటి పర్యంతమైన తీరు చూసి క్రికెట్ అభిమానులందరూ చలించిపోయారు. చివరకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ను కూడా కావ్య మారన్ కన్నీరు కదిలించింది. ఎస్ఆర్హెచ్ ఓటమి తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ నెట్టింట ఓ పోస్ట్ చేశారు. ఐపీఎల్ అయిపోయింది, కేకేఆర్ తిరుగులేని విజయం సాధించింది, ఎస్ఆర్హెచ్కు అసలు అవకాశమే లేకుండా పోయింది. ఎస్ఆర్హెచ్ ఓటమి అనేక రకాలుగా విచారం కలిగిస్తుంది. గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే ఎస్ఆర్హెచ్ ఓటమి కంటే కావ్య మారన్ కన్నీరు పెట్టడం ఎంతగానో కదిలించింది. తన టీం ఓటమి తర్వాత ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. చివరకు కెమెరా కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. అయితే రేపటి రోజుకు మళ్లీ నూతన ఉత్సాహంతో మొదలు పెట్టాలి అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. రామారావు 1982లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో చదివి తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చేరి విశ్వనాథ సత్యనారాయణతో పరిచయం చేసుకున్నారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకంను పెళ్లి చేసుకుని తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జంగయ్య, ముక్కామల నాగభూషణం, కేవీఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు వేసేవాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. నాటకాలు వేస్తూనే చదువుపై కూడా ఆసక్తి చూపారు. ఓసారి ఎల్వి ప్రసాద్ సినిమా అవకాశం ఇస్తానన్నా చదువు తర్వాతే నటన అంటూ తోసిరాజన్నారు. BA పూర్తవగానే సర్కారు నౌకరీ దొరికింది. సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేశారు. ఉద్యోగంలో తృప్తి దొరకలేదు. బ్రతుకు తెరువు ఎవరికి కావాలి, మనసుకు తృప్తి దొరకాలి, అదే ఆయన మదిలో మెదిలిన మాట. అంతే, 2 జతల దుస్తులతో చెన్నాపట్నానికి పయనం. అప్పుడే ఎల్వి ప్రసాద్ మీర్జాపురం రాజా నిర్మిస్తున్న మన దేశం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అందులో చిత్తూరు నాగయ్య, CH నారాయణరావు నటిస్తున్నారు. మీర్జాపురం రాజా సతీమణి నటి కృష్ణవేణి అందులో కథానాయికలు. ఈ సినిమాలో ఓ పోలీస్ అధికారి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల సినిమాలో ఏకంగా నందమూరి రామారావునే హీరోని చేశారు. గుక్క తిప్పుకొని పద్యాలతో చేతులు తిప్పుతూ కనిపించిన శ్రీకృష్ణునిగా సఖీమణులతో సయ్యాటలాడిన, కర్ణుడిగా దానగుణం కురిపించిన, భీమునిగా బలాబలాలు చూపించిన, శ్రీరాముడిగా భక్తిభావం పండించిన, శ్రీనాథ కవి సార్వభౌమునిగా కవితా పాండిత్యం చూపించిన, అలా చేయడం అందరికీ సాధ్యం కాదు అని రుజువు చేసిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్. తెరపై మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఓవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ 1996 జనవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లాంటి వ్యక్తి కాదు, శక్తి మరొకరు లేరు. ఆయన జయంతి సందర్భంగా ఆయనను సంతోషం టీం స్మరించుకుంటుంది. I remember I used to add those songs to my playlist, and I eventually realized they were all Sid Sriram sir songs, from Mate Vinaduga to Geeta Govindam songs, and then Brindavani Way happened, and I was like, chala lucky ga bucket list lo tick cheskovachu.
So, sir, మీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం, and I'm really, really happy that I have a song from you. Thank you, Chetan garu, మీకోసం మ్యూజిక్. ఆనంద్ గురించి చెప్పాలి అంటే he's been a very cordial and supportive co-actor. Last but not the least, I would like to thank my family for the ultimate strength that I gained from them. My friend who tried to help me with the Telugu in my speech today. Yeah, it's been great being a part of Gum Gum Ganesha with you. I wish we had scenes together. It would have been so much fun. Yeah, and I really look forward to more such nice experiences. Thank you. And whatever the songs and hook steps we are seeing, it's literally his hard work and his, strategy. So I'm really lucky to work with the lucky charm of our industry, I would say. And Krishna Chaitanya and Emu, you guys are lovely. And Emmanuel, wherever he goes, he just brightens up the mood of the place. And I won't. So yeah, that's all. Thank you so much. నేను అటు సైడ్ నుంచే ఈ స్టేజ్ చూసే ఉన్నా కానీ ఫస్ట్ టైం ఇటు సైడ్ నుంచి అటు స్టేజ్ చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, ఇదంతా నీ వల్లే. ఉదయ్ అన్న గురించి చెప్పాలి, ఈ గమ్ గమ్ గణేష గురించి చెప్పాలంటే ఉదయన్న కన్న కళ ఈ గమ్ గమ్ గణేష, ఉదయన్న పడ్డ కష్టం ఈ గమ్ గమ్ గణేష, ఉదయన్న కార్చిన కన్నీరు ఈ గమ్ గమ్ గణేష. సో ఈ గమ్ గమ్ గణేష 31న రిలీజ్ అవుతుంది. నువ్వు కన్న కళ 31న నెరవేరబోతుంది. నువ్వు కార్చిన కన్నీరు అదే రోజు ఆనంద బాష్పాలుగా రాబోతున్నాయి. నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం 31వ తారీఖున రాబోతుంది. గుర్తుపెట్టుకోన్నా. చాలా నచ్చింది సినిమా, చాలా బ్యూటిఫుల్. అంటే ఆనంద్ సెలెక్ట్ చేసుకునే సినిమాలన్నీ అంటే తను చేసుకునే అంటే దొరసాని, మిడిల్ క్లాస్ మెలడీస్ కానీ, బేబీ కానీ అండ్ గమ్ గమ్ గణేష. సో అంత కొత్తగా అంటే ఐఎమ్ సీరియస్లీ లైకింగ్ యువర్ లైనప్ ఆనంద్. సో లవ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ గమ్ గమ్ గణేష. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ ద మూవీ. సో ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అనమాట. ఐ వాజ్ థరోలీ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్డ్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంత హాట్ సమ్మర్లో ఫ్యామిలీతోని కూల్గా చూసే సినిమా అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. కంగ్రాచులేషన్స్. అంటే సినిమా రిలీజ్ కన్నా ముందే కంగ్రాచులేట్ చేస్తున్నాను సినిమా టీం అందరికీ. చాలా బాగుంది సినిమా. అండ్ ఐ లవ్ ద కామెడీ, టాటూ కామెడీ, ఐ లవ్డ్ ఇట్ డియర్. అండ్ ఆర్గాన్ డేవిడ్ క్యారెక్టర్ సూపర్గా ఉంది. అంటే ప్రతి క్యారెక్టర్ యూ డిడ్ అంటే చాలా బ్యూటిఫుల్గా రాసావు. అండ్ ఐ రియల్లీ లవ్డ్ యువర్ వర్క్ దై. అండ్ ఎమాన్యుయల్ సూపర్గా చేశాడు అండ్ లవ్డ్ ఇట్. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఐ విష్ మన కేదార్కి, వంశీకి, అనురాగ్కి చాలా డబ్బులు రావాలని, మన గణపతి చాలా డబ్బులు తీసుకొస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చియర్స్. గమ్ గమ్ గణేష, అందులో శక్తి చాలా ఉంది, మీకు బాగా తెలుసు. గమ్ గమ్ గణేషలో 3 జీలు ఉన్నాయి, అంటే 9 అన్నమాట. అంటే సక్సెస్ అనేది పేరులోనే ఉంది. ఇక నటనలో అంటే ఆనంద్ గారిలో చాలా ఈజ్ ఉంది. ఇదివరలో ఆయన యాక్ట్ చేసింది ఫ్రస్ట్రేటెడ్ లవర్గా చాలా అద్భుతంగా నటించాడు అతను. అది చాలా నచ్చింది నాకు. కాబట్టే ఇవాళ విష్ చేయడానికి నేను వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ కూడా స్వాగతం చెప్తూ, డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి ఉదయ్. సో ఉదయ్ కూడా ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటూ ఈ సినిమా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను. యా. బేబీ అంటే చాలామంది పుష్పక విమానం తక్కువ మంది చూశారు. ఆనంద్ అంటే మా అందరు అంటారు కదా, యాక్చువల్లీ కామెడీ బాగా చేసేవాళ్ళు, ఏదైనా కామెడీ బాగా రాసేవాళ్ళు, చేసేవాళ్ళు ఏదైనా చేసేయచ్చని. ఆనంద్లో ఒక సూపర్బ్ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఉన్నారు. అది మేబీ పుష్పక విమానం డైరెక్టర్కి తెలిసి ఉండొచ్చు, తర్వాత నాకు తెలుసు, మీ వినోద్ అనంతోజికి తెలిసి ఉండొచ్చు. ఒక సీన్ మేము బేబీలో చాలా లెంత్ తీసి థియేటర్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు సీన్, ఆ థియేటర్ సీన్ కూడా చాలా మంచిగా తీసి లెంత్లో చాలా పోయిందనమాట. నేను ఎంత నవ్వుకుంటానంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ అంతా కట్ చేసుకుని ఇప్పుడు కూడా చాలా ఇష్టం.
ఇప్పుడు మేము ఆనంద్ ఎస్కేఎన్ ఒక సినిమా చేస్తున్నప్పుడు మొన్న నేను డైరెక్టర్ ముంబైలో కూర్చొని రాసుకుంటున్నప్పుడు అంతా రాసేసి ఫస్ట్ హాఫ్ అంతా రాసేసి అసలు ఎందుకు మళ్ళీ ఎమోషన్ వెళ్తున్నాం మనం, ఆనంద్ చేత మంచిగా ఈసారి ఫుల్గా లాస్ట్ చివరి అరగంట వరకు విపరీతంగా నవ్విద్దామని చెప్పి కూర్చొని మొత్తం రీరైట్ చేసి అంటే నాతో పాటు వర్క్ చేసిన డైరెక్టర్ కూడా ఆనంద్ టైమింగ్ తెలుసు అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం ఎప్పుడెప్పుడు ఆనంద్ని ఆ క్యారెక్టర్లో చూడాలి, ఆనంద్ చేత ఆ డైలాగులు చెప్పించాలి అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం, వెయిటింగ్. అంత గమ్ గమ్ గణేశాలో ఆ కామెడీతో మిమ్మల్ని అందరినీ నవ్వించి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయబోతున్నాడని బలంగా నమ్ముతున్నాను నేను. అండ్ ఈరోజు ముందున్న వాళ్ళందరూ నాకు చాలా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్. యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమాకి ఎంకరేజ్ చేసి హృదయకాలం టైంలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఆడియో రైట్స్ కొనుక్కొని తర్వాత మొదటి నుంచి చాలా సపోర్ట్ చేసిన మా మధుర శ్రీధర్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ కేదార్ గారు, వంశీ గారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సార్ పెద్ద ప్రొడ్యూసర్స్ ఇక్కడ నుంచి కొట్టుకుంటా వెళ్ళిపోవాలి, వెనకాల జీరోలు యాడ్ అవుతా వెళ్ళాలి, 10 కోట్లు 100 కోట్లు 20 కోట్లు నెక్స్ట్ లెవెల్ చూడాలి. అనురాగ్ ఫ్యామిలీ, ఇంకా తన ఫస్ట్ సినిమాకి నేనున్నాను, నా ఫస్ట్ సినిమాకి తను ఉన్నాడు, ప్రతి సినిమాకి ఇద్దరం ట్రావెల్ అవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అండ్ అనుదీప్ గ్రేట్ ఫ్రెండ్. యా విజయ్ మాస్టర్, విజయ్ని చూస్తే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. విజయ్ నీ జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఫస్ట్ టైం డబ్బింగ్ థియేటర్లో కొబ్బరిమంటకి నువ్వు చూపించిన వీడియో శాంపిల్స్ దగ్గర నుంచి ఈరోజు ఇండియా వైడ్ మోగిస్తున్న పుష్పకి నువ్వు డ్యాన్స్ మాస్టర్ అవటం అనేది చాలా ప్రౌడ్ థింగ్. అసలు నీ స్ట్రగుల్స్ దగ్గర నుంచి చూస్తున్నాను, గ్రేట్. అండ్ మీ ఇద్దరు అమేజింగ్ ఉన్నారు, లైక్ గుడ్ లక్, వెల్కమ్ టు ఇండస్ట్రీ. ఎప్పుడైనా ఆనంద్ని స్మైలీ ఫేస్ కాకుండా ఎప్పుడైనా కొంచెం కోపంగా చికాక్గా ఎప్పుడన్నా కనిపించాడని, బట్ మా జర్నీలో అయితే మాకు ఎప్పుడూ కనిపించలేదు. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆనంద్. మాది ఫస్ట్ ప్రొడక్షన్ ఇది, బట్ మమ్మల్ని నమ్మి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డైరెక్టర్ కొత్తవాడు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అయినా కూడా మాకు ఛాన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టేజ్ పరంగా మేమిద్దరం, మీ అండ్ కేదార్, వీఆర్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ ప్రొడ్యూసర్స్. అండ్ మాతో పాటు ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నాడు. మాకు అన్నిటికీ వాట్ ఎవర్ వీ డూ హీఈస్ అవర్ సపోర్టర్స్, బ్యాక్ బోన్ అది. అండ్ ఆనంద్, మీ బ్రదర్ని నేను ఎంత ఇష్టపడతానో, ఎంత లవ్ చేస్తానో, దాంట్లో నిన్నైతే 75% నీది కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటాను, 100% కాకపోతే. సో డెఫినెట్గా ఈ సినిమా నీ కెరియర్కి బేబీ తర్వాత వస్తుంది కాబట్టి చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ ఉదయ్ గారికి, అందరికీ కూడా ఈ సినిమా మంచి లైఫ్ ఇచ్చి మంచి స్టెప్ అవ్వాలని చెప్పి దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా మంచి ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆనంద్ అంటే ఆనంద్ అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు, బట్ ఆనందం చూస్తే ఆ ఎర్తే డౌన్ అయిపోద్ది, అంత మంచి వ్యక్తి నా తమ్ముడు. ఎందుకంటే ఆనంద్ ఎప్పుడూ కోపడటం చూడలేదు, ఎప్పుడూ చిరాకు పట్టడం చూడలేదు, ఎప్పుడు ఇరిటేట్ అవ్వడం చేయలేదు. తనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది సినిమా అంటే, అలాగే తనకి చాలా అభిమానం ఉంటుంది అన్న విజయ్ అంటే. సో ఎప్పుడూ కూడా తనని నేను వేరే మోడ్లో చూడలా. నేను వర్క్ చేసిన హీరోలందరిలో మోస్ట్ ప్యాషనేట్, మోస్ట్ డెడికేటెడ్, మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఎవరు ఉన్నారంటే ఆనంద్. ఎందుకంటే బేబీ షూటింగ్ లేట్ అవుతున్నప్పుడు ఎందుకు లేట్ అవుతుందని అడగలేదు, ఏమి అసలు తనకి క్వశ్చన్ చేసే ఇది లేదు. తనంటే ఆనంద్ అనేదానికి ఒక అబ్రివేషన్, ఒక సినామీ ఉందంటే డెడికేషన్, హార్డ్ వర్క్ ఇది. సో అలాంటి ఆనంద్ 100 కోట్ల సినిమాలు కాదు, 200 కోట్ల సినిమాలు కాదు, ఎన్నో 100 కోట్ల సినిమాలు సాధించాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కేదార్ అండ్ వంశీ కార్మంచి అండ్ వాళ్ళ వెనకాల ఉన్న విజయ్ గారు అందరూ చాలా నాకు మంచి ఫ్రెండ్స్. అంటే బేబీ తర్వాత చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ఈవెంట్లో వై గమ్ గమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది. నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది. ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్, ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది. నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నేను
నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఆబ్జెక్టివిటీ లేదు, కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్. అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు, అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది. సో ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను, ఎందుకంటే మా నేషనల్ క్రష్ మాట్లాడాలి. అది పొద్దున్న షూటింగ్ చేయలేరా, లాస్ట్ ఇయర్ చేస్తాం, ఈరోజు పొద్దున్న కాదు. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది. నేను ధీరజ్కి, ఎస్కేఎన్కి, సాయిరాజేష్ అన్న రోజు ఫోన్ చేసి ఎట్లా వస్తుంది సినిమా ఏంటి, వాళ్ళు భయపడేవాళ్ళు, మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ నా పర్సనాలిటీ ఏంటంటే, నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు. అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేఎన్ అన్న ఆఫ్ కోర్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు పిలిచి, అరే ఇంద్ర నువ్వు అట్లున్నావు, నువ్వు ఏం సినిమా తీస్తావా, నీకు తెలుసా అసలు యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఆన్ July 14th అని అన్నాడు. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రజెంటేషన్, యూనిక్ ప్రజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు, ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించండి మా డైరెక్టర్ ఉదయ్. I know how important this film is for you guys, and oka ammai ayin tarvata industry ki ravalante I'm already telling you it's a battlefield, so be ready for the war. It's not going to be easy, but I really wish it's going to be a smooth road, you know, piece of cake for you. You guys are beautiful, I wish you well. And అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరందరికీ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ పర్సన్ యూ కెన్ గో అండ్ డిపెండ్ ఆన్. అమ్మ అయినా, నాన్న అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, పార్ట్నర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఒకరు ఉండాలి. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐవ్ లెర్న్డ్ ఇన్ మై 7 years of journey. ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ, కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్, ఎస్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ, ఐ నో లైఫ్ ఇస్ నాట్ ఈజీ, బట్ ఐ వాంట్ ఇట్ టు బీ ఈజీ ఫర్ యూ, అండ్ ఐ హోప్ యూ విన్. అండ్ ఆనంద్ అంటే like he's a big brother that I've never had, and I've always wanted someone who I can depend on, and I don't know if he knows this, kani I depend on him a lot. So నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే I can see a smile on his face ani, so ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా, ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.